సో మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. గోంగూర, మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, సాల్ట్, కాజు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, మటన్ మసాలా, పసుపు, ఇంకోటి ఇది గరం మసాలా. స్టార్ట్ చేద్దామా మరి? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ మటన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాల్స్లో చేసుకోవాలి. ఓకే అండి, ఒక్క నిమిషం. ఈలోపు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను ఇక్కడ. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరండి సుజాత గారు? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు బాగా ఇష్టమా? వెంకటేష్ గారికి కామెడీ బాగా. అవును, కామెడీ బాగుంటుంది వెంకటేష్ గారిది. వెంకటేష్ గారిది సెపరేట్ జానర్ లేండి, కానీ అన్ని ఎమోషన్స్ బాగా పండించగల వ్యక్తి. వెంకటేష్ గారు కామెడీ చేసినా చూడాలనిపిస్తుంది, సీరియస్ గా చేసినా చూడాలనిపిస్తుంది. సాంగ్ కూడా అందులో గోదావరి గట్టు పైన సాంగ్స్ చాలా ఇష్టం అండి, పాడుతూ ఉంటాను. వంటలు చేసుకున్నప్పుడు కూడా ఇది రేడియో పెట్టుకుని చేస్తూ ఉంటాను. సుజాత గారు ఇప్పుడు రెడీ నెక్స్ట్ ప్రాసెస్ కి. ప్రస్తుతానికి మనం మటన్ బాల్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ రెసిపీలో? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఇప్పటి యాక్ట్రెసెస్ లో మీకు ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? రష్మిక బాగా ఇష్టమా? ఏ సినిమా నచ్చింది రష్మిక? యానిమలా? యానిమల్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఇంకా పుష్పలో. ఓకే ఓకే, పుష్ప 1 లో బాగా యాక్టింగ్ చేసింది అంటారా? ఓకే. 2 అయితే చూడలేదండి ఇంకా. ఎందుకని? ఏమండి నాకు అంత సినిమాలు ఇష్టం ఉండదు. అవునా? మామూలుగా పాటలు ఎక్కువ వింటూ ఉంటాను. మరి ఏదైనా పాట పాడొచ్చు కదా మా కోసం? పాట పాడతాను. పాడండి, వింటూ ఉంటారు కదా పాటలు వింటూ వచ్చేసింటాయి చాలా పాటలు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వెంట రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో ఈ వేళలో నీవు
గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. అంతవరకు మళ్ళీ వేగిపోయింది అల్లం వంట చేస్తూ పాటలు పాడుకుంటా ఎన్ని వంటలైనా ఏ పనైనా చేసేస్తాను. అవునా? ఎంత పని మీరు ఎన్ని పాటలు పాడొచ్చు మా సెట్ లో, మాకేం ప్రాబ్లం లేదు. చాలా చాలా బాగా పాడారు సుజాత గారు, నిజంగా బ్యూటిఫుల్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత కాజుని కొబ్బరి పేస్ట్. ఓకే. నేను యాక్చువల్లీ టీచర్ గా చేసిరానండి. ఇప్పుడు మనవరాలు పుట్టిన తర్వాత మానేసారా? అంటే తను చూసుకోవడం కొంచెం, ఇద్దరు జాబ్ చేస్తారు కదా, దానికోసం ఇప్పుడు రీసెంట్ గా 1 year అయింది మానేసి. ఓకే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా చేసాను. కొంచెం గోంగూర సాల్ట్, పసుపు, కారం, కారం వేసిన తర్వాత ఇది మగ్గిపోయిందండి గోంగూర. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? నెక్స్ట్ గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకోవాలి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకో. స్టవ్ ఆఫ్ చేసి పక్కన. ఓకే. కొత్తిమీరతో గార్నిష్. ఓకే. మటన్ బాల్స్ గోంగూర కర్రీ రెడీ. ఓకే అండి. టేస్ట్ మటన్ బాల్స్ గోంగూర కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర మటన్ బాల్స్ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోంగూర, ఉడికించుకున్న మటన్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా. గోంగూర మటన్ బాల్స్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మటన్ పేస్ట్ తీసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, గోంగూర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, మటన్ మసాలా వేసి కలిపి కాసేపు మగ్గిన తర్వాత మటన్ బాల్స్ కూడా వేసి ఇంకాసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, గోంగూర మటన్ బాల్స్ కర్రీ రెడీ.